హలో గైస్, ఇప్పుడే నేను ఒక GoPro Hero12 బ్లాక్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూడండి, యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి $397 ప్లస్ ట్యాక్స్. అంటే మొత్తం మాకు ఈ GoPro వచ్చేసి $426 పడ్డది. నేను దీనికి ఒక 1 year ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను, అది ఒక $60 అట్లా పడ్డది. మొత్తం కలిసి నాకు ఈ GoPro వచ్చేసి $487కి వచ్చింది. ఇది ఇండియన్ కరెన్సీలో వచ్చేసి దగ్గర ఒక 40,000 పడ్డది నాకు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. ఈ GoPro నాకు ఏమేమి వచ్చాయంటే, ఇందులో నాకు వచ్చింది ఒక GoPro, దాంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఈ GoPro బ్యాటరీ, దాంతోపాటు ఒక మౌంట్ ఇచ్చాడు, GoPro మౌంట్. సో ఇప్పుడు GoPro సెటప్ చేద్దాం. ముందుగా GoPro ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ ఇందులో SD కార్డ్ నేను ఆల్రెడీ పే చేస్తాను, 250 GBది. సో ఇది వచ్చేసి బ్యాటరీ అనమాట. ఇప్పుడు బ్యాటరీ ఇన్స్టాల్ చేద్దాం. సో బ్యాటరీ ఇన్స్టాల్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సో GoPro ఇది వచ్చేసి పవర్ బటన్ అనమాట. ఇది ఒక 4 seconds ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు మన GoPro అనేది ఆన్ అయిపోయింది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది మన GoPro అనమాట. ఈ GoProతో పాటు నేను ఇంకొన్ని సపరేట్గా ఇంకొన్ని కూడా ఆర్డర్ పెట్టాను, అవి ఏంటో చూద్దాం రండి. నేను నా GoProతో పాటు కొన్ని మౌంట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, కానీ మీకోసం మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి కార్ మౌంట్ అనమాట. సో నెక్స్ట్ మీరు ఏ వీడియోతో చూస్తారో అది GoPro నుంచి వస్తుంది. సో ఇది వచ్చేసి కార్ మౌంట్. ఇది నాకు వచ్చేసి $35 ఏమో పడ్డది. అండ్ దీంతో పాటు నేను ఇంకా కొన్ని వేరే మౌంట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో నేను ఆర్డర్ పెట్టింది ఈ 2 మౌంట్స్ అనమాట. ఇది వచ్చేసి క్లిప్ మౌంట్ అండ్ ఇది ఇంకొక మౌంట్. ఇవి ఏంటంటే మామూలుగా మనం దేనికైనా స్టిక్ చేసి మనం వీడియో తీసుకోవడానికి వ్యూస్ అవుతాయి అనమాట. సో ఇవి రెండు ఆర్డర్ పెట్టాను. ఇవి రెండు వచ్చేసి నాకు ఒక $18 పడ్డది. అండ్ ఇంకొక గింబుల్ ఆర్డర్ పెట్టాను, అది త్వరలోనే వస్తుంది, అది కూడా $52 దాకా పడ్డది. సో ఇది నా కంప్లీట్ GoPro సెటప్ అనమాట ఇప్పటి నుంచి. సో ఇది నా హోల్ GoPro సెటప్ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్